హాయ్ అండి. మన వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి వంకాయ మనకి వేపుడికి కావాల్సినవన్నీ. ఇవన్నీ ముందుగా కొంచెం వాటర్లో మనం ఉప్పు వేసేసుకొని ఉంచుకుందాము. ఎందుకంటే వంకాయ ముక్కలు ఇలాగా కట్ చేసుకొని ఉప్పులో వేసుకోవాలండి, లేకపోతే కందమారిపోతాయి, సరిగ్గా వేగవు. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలాగా సన్నగా మనం చీరుకోవాలి, సన్న ముక్కలుగా బారుగా చీరుకోవాలి. అలాగే పచ్చిమిరకాయని ఇదిగోండి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా తరుగు కూడా కట్ చేసి సన్నగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇదిగోండి వంకాయలన్నిటిని కూడా నీటిలో వేసేసి మనం ఉప్పు నీటిలో వేసాము. ఇక్కడ బాండీ పెట్టుకొని మనం తగినంత ఆయిల్ వేద్దాము. ఇప్పుడు తాలింపు దినుసులన్నీ మనం వేపుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేపుదాం ఫస్ట్. అవి లైట్గా వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకొని వేపుకుందాము. వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని బాగా వేపుకుందాము. ఇలా బాగా వేగాలి. మధ్య మధ్యలో అలాగా 2 నిమిషాలకు ఒకసారి వేపుకుంటూనే ఉండాలి. వంకాయ ఫ్రై అయ్యే వరకు కూడా దగ్గరుండి చూసుకోవాలండి. ఇదిగోండి వంకాయలు మనం ఉప్పులో వేసుకొని ఉంచాం కదా, వంకాయ ముక్కలు వేసేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేద్దాము. ఇలా బాగా ఫ్రై అవ్వాక మనం మనం కొంత పసుపు కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న చిటికెడంతా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి వంకాయ వేపుడు. మనకి ఇంట్లో కర్రీ ఏమీ లేనప్పుడు మనకి ఇంట్లో ఒక 4 వంకాయలు ఉన్న గమ్మున ఇలా తీసుకొని వేపేసుకోవడానికి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఒక అర స్పూను కారం కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేద్దాము. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తుంది వీడియోలు. వంకాయ ఫ్రై మనకి దగ్గర పడింది, ఇంకా బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. మనం గ్యాస్ కట్టేసుకున్నాక కొత్తిమీర కూడా దీని మీద చల్లేసుకోవాలి. వంకాయ ఫ్రై రెడీ అయ్యిందండి.